సార్ ఒక కామెంట్ పెట్టారు, ఇది లాస్ట్ కామెంట్గా, అంటే ఇది అన్నీ చెప్పినప్పుడు ఇది కూడా చెప్తారు కానీ, దువ్వాడ మరి దువ్వాడ శ్రీనివాస్ గారిని ఇప్పుడు మాధురి గారు ఏదైతే ఉన్నారో ఇటు మీకు ఇప్పుడు మైండ్స్ పోయినాయి. ఇప్పుడు యాక్చువల్గా పదవి అంటే పదవి చేశారు. హోదా ఓకే, పార్టీ రేపు సభ్యత్వం. పొద్దున ఈవిడు కూడా వదిలేసే కార్యక్రమం జరుగుద్ది గ్యారెంటీ. ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ దగ్గర ఏం లేదన్నప్పుడు ఎవరు మాత్రం ఉంటారు, అసలు స్త్రీ నైజం ఇది అని అన్నట్టు కొంతమంది మాట్లాడతారు. అసలు దువ్వాడ శ్రీనివాస్ దగ్గర ఏముందని మాదిరి ఉండాలి? నేను వాళ్ళకి సమాధానం చెప్తున్నాను. 22వ సంవత్సరం బయటకు వచ్చేసిన తర్వాత 23వ సంవత్సరంలో ఆస్తులన్నీ రాసేసిన తర్వాత ఎంటీ హ్యాండ్స్ తో బయటకు వచ్చిన తర్వాత ఏముంది నా దగ్గర? మీరు బయటకు వచ్చినప్పుడు ఫుల్ Empty hands. ఏమి లేదు. అన్ని రాసేసాను కదా. 23 ఎలక్షన్ 24 ఎలక్షన్. మీకంటూ అంటే మీకు మాధురి గారికి కూడా ఏమి ఉంచుకోలేదు. తన ఆస్తులు వేరు, అది కదా మీ పరం. నాకు సంబంధించింది ఒక్క రూపాయి కూడా లేకుండా రాసి వచ్చింది. ఎలక్షన్ ముందు కూడా ఒక అసెట్ ఉంటే, కానీ మాధురి గారు మీ ఇల్లు ఏదో రాయింగ్ చేసుకుని ఎలక్షన్కి 20 రోజుల ముందు ఉంటే ఒక అసెట్ కూడా రాస్తాను. ఈ ఇల్లు ఏంటంటే నేను ఎప్పుడైతే బయటికి పోయానో, బయటికి వెళ్ళి నట్టివేయబడ్డానో, ఒంటరిని అయిపోయినప్పుడు ఏదో ఒక స్థావరం మనకు ఉండాలి అని ఆలోచించినప్పుడు ఒక ఫ్రెండ్ మాకు పార్వతీశం గారు అని అతను సహకరిస్తే నేను కొంత అమౌంట్ పెట్టినప్పుడు మాధురి కూడా ఒక 2 కోట్ల వరకు ఖర్చు పెడితే ఇంచుమించు ఆ బిల్డింగ్ అంతా రెడీ చేసాం. అప్పటికప్పుడు రాత్రి పగలు కట్టాం. అది ఇప్పుడు పార్టీ కార్యాలయంగా ఉంది అక్కడ ఆ బిల్డింగ్. మరి ఆ బిల్డింగ్ ఎవరికి చేయాలి? మాధురి షేర్ ఉంది కదా, ఏం చేయాలా? మరి మాధురికి నేను రాసకపోతే మోసం చేస్తున్నాడు అవుతాను కదా. ఏముందని మాధురి వచ్చి నాకు డబ్బులు ఖర్చు పెట్టాలి? మీరు ఒక స్థావరం ఉండాలని. ఏముందని మాధురి ఇంకా నాతో ఉండాలి? నా ఏజ్ 58 years, ఆమె 35, 36 years. ఎందుకు ఉండాలి? ఏంటి అవసరం? అది మాదిరి ఒక అనుబంధం, ఒక స్నేహం, ఒక జన్మల బంధం. నేను యాక్చువల్గా ఒంటరిని, నాకు ఇప్పుడు ఎవరూ లేరు. మీరు అనుకుంటున్నట్టు ఆస్తులు రాసి ఇచ్చేసిన తర్వాత అయినా పిల్లలకు నాకు టీ భోజనం ఇచ్చేవాడు ఎవరున్నారు చెప్పండి? మాధురిని ఇలా పక్కకు తీస్తే నాకు భోజనం పెట్టేవాడు ఎవరున్నారు? ఎండలో ఉన్న నీళ్ళకి రాని పిలిచేవాడు ఎవడని ఉన్నాడా? పిలిస్తే ఎన్నిసార్లు పిలుస్తారు? ఎన్ని రోజులు పిలుస్తారు? ఎన్నిసార్లు భోజనం పెడతారు? ఒకసారి 2 సార్లు. తర్వాత ఏమవ్వాలి? నాకుంటూ ఒక నీడ తోడ కుటుంబం విడిచిపెట్టేసినప్పుడు నేనున్నాను అని వచ్చినటువంటి వ్యక్తి నేటికి 3-4 సంవత్సరాలుగా ఏముందని చూసి ఆమె అవమానాలు పడుతుంది. ఈరోజు ఆమెకి ఇష్టానుసారం తిడుతున్నారు. ఆమె బ్యాక్గ్రౌండ్ తెలుసా? ఆమెకి ఉన్నటువంటి ఆస్తులు ఏంటో తెలుసా? ఆమె వ్యక్తిత్వం ఏంటో తెలుసా? ఇలాంటి వాళ్ళకి తెలిసి తెలియని మాటలు ఇష్టానుసారంగా ట్రోల్స్ చేస్తుంటే ఆ గుండెల్లో ఎంత బాధని ఆమె దిగమింగుకుంటుందో తెలుసా? ఎంత బాధపడుతుందో తెలుసా? అనుకున్నా మీరు ఇవన్నీ చూసినా చూస్తారు, ఎలాగ చూస్తారు కానీ గుండె ధైర్యంతో ఇంకా నేనంటే మొండోండి. మీకు అక్కలు చెల్లెళ్ళు లేరా? మీ కుటుంబాల్లో ఇలా జరగట్లేదా? విమర్శించేవాడి కుటుంబాల్లో మీ అక్కనో మీ చెల్లెనో ఇలానే ఆలోచిస్తున్నారా? మాధురిని మాత్రం ఇష్టానుసారం విమర్శిస్తారా? నోటికి వచ్చినట్టు ఇష్టానుసారం వాగుతుంటే ఆమె గుండె ఎంత భరిస్తుందో, ఎంత బాధపడుతుందో. హృదయమే కదా. వాళ్ళకి లోటు లేదు, డబ్బుకు లోటు లేదు, బ్రతకటానికి లోటు లేదు, అన్నీ ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్ అవసరమే ఉంటుంది. ఇదొక అనుబంధం. ఈ అనుబంధాన్ని మేము మీలాగా రహస్యాలు ఉంచలా. ఈ ట్రోల్ చేసేవాడికి 1.25 లక్షలు ఉంటాయి, ఆడింట్లోనే బోల్డ్ ఉంటాయి, ఆడిలాగా నేను ఉంచలా.